ఒక పావురాల గుంపు మసీదు పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి. రంజాన్ పండుగ వచ్చింది. మసీదు ముస్తాబవుతూ ఉంది. బూజు దుమ్ము దులిపేటప్పుడు ఆ పావురాల గుంపు అక్కడి నుండి ఓ హిందూ దేవాలయానికి చేరుకొని ఆ గుడి అంతర్భాగంలో మకాం పెట్టాయి. ఇంతలో దసరా పండుగ వచ్చింది. మళ్లీ పావురాలు ఎగిరిపోయి ఒక చర్చిలో కుదురుకున్నాయి. క్రిస్మస్ వచ్చేసింది. ఇక అక్కడి నుండి పాపం ఆ పావురాలు మళ్లీ మసీదుకి తమ మకాంని మార్చుకున్నాయి. ఒకసారి ఆ మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి. మసీదు ముందు నుండి వెళ్లిన ఓ ఊరేగింపు బ్యాండు వాయిస్తున్నదని ఘర్షణ. అప్పుడే ఎదుగుతున్న ఓ చిన్ని పావురం ఆ సంఘటనను గమనించి తల్లిని ఇలా అడిగింది, అమ్మా, ఎవరు అలా తన్నుకుంటున్నారు అని. అప్పుడు తల్లి పావురం చెప్పింది, వాళ్ళు మనుషులు అని. ఎందుకు తన్నుకుంటున్నారు అని మళ్లీ ప్రశ్నించింది చిన్ని పావురం. మసీదుకు వెళ్లేవాళ్లు ముస్లింలు, గొల్లకు వెళ్లేవాళ్లు హిందువులు, చర్చికి వెళ్లేవాళ్లు క్రైస్తవులు. ఇది హిందూ ముస్లింల ఘర్షణ అంది తల్లి పావురం. మనం కూడా మసీదుకి గుడికి చర్చికి తిరిగాం కదా, మనం ఎక్కడైనా పావురాలమే కదా, మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా అని చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది. తల్లి పావురం చిన్నగా నవ్వింది. మనం వారికంటే ఎంతో ఎత్తులో ఉన్నాం, భగవంతుడికి దగ్గరగా ఉన్నాం. వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్నారు, దిగువన అదిగో ఆ భూమి మీద ఉన్నారు. అందుకే దేవుడి గురించి తెలియక అలా తన్నుకుంటున్నారు అంది. మనిషి శాశ్వతం, మనసు శాశ్వతం. సాటి జీవులను ప్రేమించాలని ఏ మతమైనా బోధిస్తుంది. పవిత్ర గ్రంథాలు భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇవి కూడా ప్రేమించమని, ప్రేమను పంచమనే బోధిస్తున్నాయి. ఈ విషయం బోధపడినా మతం ముసుగులో పోట్లాడుతూ అల్లకల్లోలాలు సృష్టిస్తున్న మూర్ఖజనులను చూసి మనం ఏం చేద్దాం? జాలిపడదామా? సర్వే జనా సుఖినో భవంతు.